నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు సంతోషంగా ఉండాలి, మంచి పాలన ప్రజలకు అందించాలి. ప్రజలకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సీపీ టీడీపీ అభ్యర్థులు కావటి మనోహర్ నాయుడు, పత్తిపాటి. మంచి చేసే నాయకుడిని ఎన్నుకోవాలన్న అభ్యర్థులు. వైభవంగా కన్నుల పండుగగా శ్రీరామనవమి వేడుకలు. అభిషేక్ లగ్నంలో సీతను పెళ్లాడిన రాములూరు. దేవదేవుడు జగన్మాత సీతారాముల కళ్యాణం తిలకించి సంబరపడిన మహిళలు. పద్దెనిమిదవ వార్డులో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ ఎన్నికల ప్రచారం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించిన మనోహర్ నాయుడు. ముప్పై ఏడవ వార్డులో టీడీపీ అభ్యర్థి పత్తిపాటి ఎన్నికల ప్రచారం. రాష్ట్ర అభివృద్ధికి సహకరించే నాయకులు చంద్రబాబును ఎన్నుకోవాలని కోరిన పుల్లారావు. పల్నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎలక్షన్ సిబ్బంది సమావేశం. ఈ నెల 18 నుండి ప్రారంభమయ్యే నామినేషన్ ప్రక్రియను సజావుగా జరపాలని అధికారులకు సూచన. చిలకలూరిపేట నుండి నీటి చెరువులకు అందుతున్న నాగార్జున సాగర్ జలాశయం నీరు. చెరువులకు పంపింగ్ చేస్తున్న అధికారులు. చెరువుల్ని పరిశీలించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి. కావూరు లింగంగుట్టలో ఘనంగా సీతారాముల కళ్యాణం. పాల్గొన్న గ్రామస్తులు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు చిలకలూరిపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీరామ అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు కావటి కోరారు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. మరి శ్రీరాముని దయతో అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, అందరూ కూడా సంతోషంగా వారి కుటుంబ సభ్యులతో గడపాలని, రాబో రోజుల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా సంక్షేమపరంగా మెరుగైనటువంటి సంక్షేమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ప్రజలందరూ కూడా అందుకోవాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు, టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులకు, మహిళలు, పత్తిపాటి పుల్లారావు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరామనవమి నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసే నాయకుడికి ప్రజలంతా మద్దతు తెలపాలని ఆయన కోరారు. నియోజకవర్గం రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా ఒకటే బాణం అన్న పదానికి నిర్వచనం ప్రజారంజకమైనటువంటి పాలనకు నిర్విరామంగా నిలిచిన కోదండరాముని పట్టాభిషేకం సందర్భంగా జరుపుకునే పర్వదినమైన శ్రీరామనవమి పురస్కరించుకొని భక్తకోటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇట్లు మీ పత్తిపాటి పుల్లారావు. దేశ జనాభాలో 30% జనాభా ఉన్న యాదవ రాజులు, బీసీలకు అగ్రతాంబూలం అందించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు కోరారు. పట్టణంలోని కృష్ణమహల్ సెంటర్లో ఉన్న సింగ్ ఫంక్షన్ హాల్లో మంగళవారం రాత్రి యాదవ రాజుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి యాదవరాజులు సంఘ వర్గీయులు నాయకులు పెద్ద ఎత్తుగా హాజరయ్యారు. యాదవుల అభివృద్ధికి సర్వత్రా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని నాయకులు తమ సంపూర్ణ మద్దతును వెల్లడించారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి కులమతాలకు అతీతంగా నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్, చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ పేర్కొంటూ పెద్దపీట వేసిందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ఆకాంక్షించే సీఎం జగన్ బీసీలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. బీసీలకు 65% పదవులు ఇచ్చిన ఘనత ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అన్ని నామినేటెడ్ పదవుల్ని 50% పైగా బీసీలకు అందించిన మనసున్న వ్యక్తి సీఎం జగన్ అన్నారు. 18 మంది ఎమ్మెల్సీ పదవులకు 11 ఎమ్మెల్సీ పదవుల్ని బీసీలకు ఇవ్వడం జరిగిందన్నారు. యాదవ సంఘం నాయకులు రావచమంటి చింతారావు అధ్యక్షత ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ సంఘం యాదవ సంఘం నాయకులు రాచమటి చింతారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ యాదవ సంఘం అధ్యక్షులు వాకా వెంగళరావు యాదవ్, అబ్ఖా కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్, రాష్ట్ర యాదవ సంఘం నాయకులు పి రాజు యాదవ్, చిలకలూరిపేట నియోజకవర్గ యాదవ సంఘం అధ్యక్షులు గోరంట్ల నారాయణ, సంఘం పట్టణ అధ్యక్షుడు మసిముఖల శ్రీనివాసరావు, సంఘ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ చిలకలూరిపేట కావచ్చు దశాబ్దాల నుంచి కొంతమంది చేతుల్లో ఇమిడిపడిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు బలహీన వర్గాలుగా అప్పచెప్పాడు. పార్టీకి కష్టకాలంలో మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో కష్టమైన నష్టమైన ఇబ్బంది అయినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ అని చెప్పి ఉద్దేశంతో అన్న మమ్మల్ని గుర్తించి మాకు అప్పచెప్పాడు. అయినా సరే మేము వచ్చేటప్పటికే ఇక్కడ మోడీ మీటింగ్ అన్నారు, చంద్రబాబు నాయుడు మీటింగ్ అన్నారు, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అన్నారు. కానీ అనిల్ కుమార్ యాదవ్ భయపడలా, మనోహర్ నాయుడు భయపడలా. అక్కడ జగన్ ఉన్నాడు, ఆ పైన భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ మేము సంక్షేమం చేశామని చెప్పే ధైర్యంతో మేము వచ్చాం. మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఈ అవకాశాన్ని మీరు పోగొట్టుకోవద్దు. తప్పకుండా మీరందరూ మీ అమూల్యమైనటువంటి ఓటుని 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించి ఈ నర్సరావుపేట పార్లమెంట్ లో, ఈ చిలకలూరిపేటలో ఈ కృష్ణార్జునులు యుద్ధం చేస్తారు. కురుక్షేత్ర సంగ్రామం తప్పకుండా జరిగించి విజయం మనదే అని చెప్తూ తప్పకుండా నన్ను ఆశీర్వదించాలని చెప్తూ జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్. ఇది బలహీన వర్గాలకు జరిగేటువంటి ఎన్నిక. ఈ ఎన్నికల్లో తప్పకుండా నేను కానీ మీ కుటుంబానికి మంచి చేశానని చెప్పేసి మీకు కనిపిస్తే తప్పకుండా నన్ను ఆశీర్వదించడం చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి చెప్పడం కూడా జరిగింది. నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, మేమిరువురు కూడా ఒక చిన్న స్థాయి నుంచి మేమందరం కూడా ఎదిగి ఈరోజు ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తా ఉన్నాడు, శాసనసభ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీస్సు. ఎందుకంటే యాదవ్ చాలా కమిట్మెంట్ కలిగిన వ్యక్తులు నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళలో నీతి నిజాయితీ నిబద్ధత ఉంది కాబట్టి అక్కడ పూర్వం రాజులు తిరుపతి వెంకటేశ్వర గుడి కట్టించినప్పుడు ఆ గుడి మెయింటెనెన్స్ మొత్తం చేయమని చెప్పేసి వస్తువులు ఏడ పోకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఆ తాళాలు మొత్తం యాదవ్ వాస్తవం కాదా? అది కట్టించింది రాజులైనా సరే, అది కట్టించింది కృష్ణదేవరాయలైనా సరే, ఆ రోజు మెయింటెనెన్స్ మొత్తం చేయమని చెప్పేసి ఆ రోజు వెంకటేశ్వర స్వామి సన్నిధికి సంబంధించినటువంటి తాళాలే మీరు మా నాగరాజు ఎప్పుడు చెబుతూ ఉంటాయి, మా గంగ నాగరాజు అంత ఎప్పుడు చెబుతూ ఉంటారు. మీరందరూ కూడా ఈరోజు ఎందుకంటే ఒక కమిట్మెంట్ గల లీడరు, మాట ఇస్తే నిలబడేటువంటి వ్యక్తి, మాట కోసం తన పదవులు ఎన్నో రకాలుగా త్యాగం చేసినటువంటి వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు. ఈరోజు నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట కోసం ఈరోజు ఆయన చెప్పాడు అనే ఉద్దేశంతో ఈరోజు నేను చిలకలూరిపేటలో పోటీ చేస్తూ తప్పకుండా చెప్తా ఉన్నా, ఇక్కడ చిలకలూరిపేటలో ఆయన గెలవబోతా ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్. అదేవిధంగా ఈ మనోహర్ నాయుడు గెలవబోతా ఉన్నాడు. తప్పకుండా ఈ చిలకలూరిపేటలో వైఎస్ అందుబాటు ధరలో ప్రజా రవాణాను అందించే బస్సు ప్రయాణాన్ని ప్రజలకు దూరం చేసిన పెత్తందారు జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై 2,000 కోట్ల భారం వేయడమే కాక గ్రామీణ ప్రాంతాలకు సర్వీసులు రద్దు చేసి గవర్నరు
జగన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. చిలకలూరిపేట పట్టణంలో 36, 37 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంకరవం సూపర్ 6 పథకాలపై పత్తిపాటి పుల్లారావు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రచార కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. ప్రజలతో మమేకమవుతూ ఓట్లు అభ్యర్థించారు. తనను గెలిపిస్తే అభివృద్ధి కార్యక్రమాన్ని పరుగులు పెట్టిస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జగన్ అధికారంలోకి వచ్చింది మొదలు అత్యంత ప్రభావితమై కోలుకోలేని విధంగా దెబ్బతిన్న రంగాల్లో ప్రజా రవాణా ఒకటిన్నారు. ఛార్జీల పెంపు రూపంలో ప్రజలపై భారీ స్థాయిలో బండ వేయడమే కాక డొక్కు బస్సులతో ఎంతో మంది ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న ఆర్టీసీ బస్సు ప్రమాదాలు, రోడ్లపై మొరాయించిన బస్సుల దైన్యమే అందుకు సాక్ష్యమన్నారు పత్తిపాటి. ఇదే సమయంలో దశాబ్దాలుగా ఉన్న అనేక పల్లె వెలుగు బస్సులను రద్దు చేసి గ్రామీణ ప్రాంత ప్రజల్ని బలవంతంగా ప్రైవేట్ రవాణా వైపు నెట్టారన్నారు. ఈ కారణంగా పేద మధ్యతరగతి వర్గాల నెలవారీ ఖర్చులో గణనీయమైన పెరుగుదలతో అల్లాడే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు పత్తిపాటి. కూటమి ప్రభుత్వం రాగానే ఈ విషయంపై కూడా దృష్టి సారిస్తామన్న ఆయన ప్రజలందరికీ ప్రజా రవాణా ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లాలో ఈ నెల 18 నుండి నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లోతెటి శివశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన ఎన్నికల గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, 18వ తేదీ నుండి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 25వ తేదీ అని, 26న నామినేషన్లను పరిశీలించడం జరుగుతుందని, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 29వ తేదీ అని, మే 13వ తేదీ పోలింగ్ జరుగుతుందని, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు 13 రకాల డాక్యుమెంట్లను
తీసుకురావాలని, అన్ని రకాల డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే నామినేషన్లు యాక్సెప్ట్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. చివరి రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, 3 గంటల కన్నా 1 సెకండ్ దాటిన ఎన్నికల కమిషన్ సూచన మేరకు నామినేషన్ తీసుకోవడానికి అవకాశం ఉండదన్నారు. ఎవరి నామినేషన్లు రిజెక్ట్ చేయడం తమ ఉద్దేశం కాదన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం 2A, అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫారం 2B సమర్పించాలని నోటిఫైడ్ తేదీలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. పబ్లిక్ సెలవు దినాల్లో నామినేషన్ స్వీకరించబడదన్నారు. అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ దాఖలు చేయవచ్చన్నారు. 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి అభ్యర్థులు నామినేషన్లు ఫైల్ చేయలేరన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో గరిష్టంగా 3 వాహనాలు అనుమతించబడతాయని, 5 మంది వ్యక్తులు అభ్యర్థితో సహా RO ఆఫీసులోకి ప్రవేశించవచ్చన్నారు. అభ్యర్థి సువిధ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నామినేషన్ సమర్పించవచ్చని, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య అభ్యర్థి లేదా అతని ప్రపోజల్ లేదా అతని ఏజెంట్ ద్వారా చేతితో డెలివరీ చేయబడిన QR కోడ్తో కూడిన ప్రింట్అవుట్ సంతకం చేయబడిన సిరాతో నామినేషన్ సమర్పించవచ్చన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్లో వేంచేసుకున్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం వేకోజాము నుండి భక్తులు మందిరానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. రామకృష్ణ శాస్త్రి ద్వారకామాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయకుమార్ నేతృత్వంలో ఈ పూజా కార్యక్రమాలు శ్రీరాముల వేడుకలు జరిగాయి. కలిసి పూజ అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. భక్తులు గోత్ర నామాలతో పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కరణం విజయకుమార్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని నర్సరావుపేట రోడ్డులో వేయించేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథుని మందిరంలో ఈ రోజున శ్రీరామనవమి ఉత్సవాలు జరపడం జరిగింది. స్వామివారికి షిరిడి సాయినాథుని యొక్క ఆశీస్సులతో, ఆయన యొక్క రామచంద్ర ప్రభు యొక్క ఆశీస్సులతో మీ అందరికీ కూడా మంచి జరగాలని, అందరికీ ఆయన యొక్క ఆశీస్సులు ఉండాలని, శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులతో అందరికీ కూడా అష్టైశ్వర్యములు ఆయురారోగ్యములు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. చివరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని కూడా దోచుకున్న దగాకోరు పాలకుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు. వారి సంక్షేమానికి తూట్లు పొడుస్తూ భవన నిర్మాణ కార్మికులను దయనీయమైన పరిస్థితుల్లోకి నెట్టారని వాపోయిన ఆయన, కూటమి ప్రభుత్వం రాగానే వారిని అన్ని విధాలు ఆదుకుంటామన్నారు. మంగళవారం చిలకలూరిపేట పత్తిపాటి గార్డెన్స్ లో భవన నిర్మాణ కార్మికుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది వరకు ఉన్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు జగన్ తీరుని అన్యాయం చేశారన్నారు. తన అసమర్థ చేతగాని విధానాలతో నిర్మాణ రంగాన్ని దానినే నమ్ముకున్న లక్షల మందిని రోడ్డున పడేశారని దూర్పబట్టారు. ఇసుక లేక పనులు దొరక్క ఆత్మహత్యలు చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్ని కనీసం ఆదుకోవాలని విచారణ వ్యక్తం చేశారు. పత్తిపాటి 2019 నుండి పెండింగ్ లో పెట్టిన పరిహారాలన్నీ తక్షణమే చెల్లించాలనే న్యాయమైన డిమాండ్లతో ఆందోళన చేసిన వారికి ఎదురు పోలీస్ కేసులు పెట్టించిన నిరంకుశ పాలన జగన్ది అని దుయ్యబట్టారు. 2019 నుండి ప్రమాదాలు, అనారోగ్యాలతో మరణించిన భవన నిర్మాణ కార్మికులను మానవతా దృక్పథంతో కూడా ఆదుకోలేదన్నారు. దొడ్డిదారిన కాజేసిన 100 కోట్ల రూపాయల కార్మికుల సొమ్మును తిరిగి వారికి జమ చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలన్నీ పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారిన తర్వాత వారందరికీ తప్పక మంచి రోజులు వస్తాయన్నారు పత్తిపాటి. వారి న్యాయమైన డిమాండ్లను త్వరితగతిన తీర్చాలని వారు కోరారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారిన తర్వాత వారందరికీ తప్పక మంచి రోజులు వస్తాయన్నారు పత్తిపాటి. వారి న్యాయమైన డిమాండ్లు నెరవేరేలా చొరవ తీసుకుంటామని వాగ్దానం చేశారు. పైకి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి ఒకటి, ఆచరణలో సాధ్యంగా పెట్టేటువంటిది మరొకటి. చెప్పేటువంటి దానికి చేసేటువంటి దానికి పొంతం లేదు. పేదవాళ్ళు అంటే ఎందుకు ఇటుందంటే అత్యంత ధనవంతుడు కాబట్టి పేదవాళ్ళని చూస్తే కోపం. మీటింగ్లో మాత్రం మీ బిడ్డను అంటాడు, మీ బిడ్డను అంటాడు మీటింగ్లో మాత్రం. అంటే మీ బిడ్డనంటే మిమ్మల్ని రోడ్డు మీద పడేయటమా? మీ బిడ్డను అనేటువంటి అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా అని నేను అడుగుతున్నా. పేదల పాలిటి శాపమే జగన్మోహన్ రెడ్డి ఈనాడు. మీరంతా కష్టపడి మండు టెండలో బిల్డింగ్ ఎక్కితే ఏమవుతారో కూడా తెలియదు. ఆ నిచ్చెల మీదనో తాళ్ల మీదనో లేకపోతే అంచుల్లో ఉండి మీరు చేసేటువంటి కష్టం, ఎవ్వరూ చేయనటువంటి కష్టం మీరు చేశారు.
చేసేది. పనికి పోతే ఇంటికి వచ్చేదాకా గ్యారెంటీ ఉండదు. అటువంటి కష్టజీవులు, శ్రమజీవులు మీరు. అటువంటి కష్టజీవుల్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు. ఎన్నికలకు ముందు మాత్రం పాదయాత్రలు బ్రహ్మాండంగా వాటేసుకున్నాడు, ముద్దులు పెట్టాడు, నెమిలాడు, ఏది కావాలంటే అది నమ్మించాడు అందరినీ. పేదవాళ్ళందరూ నమ్మారు. ఒకసారి చూద్దాం, ఓటేద్దాం, చంద్రబాబు గారిని చూసాం, ఈయన ఇంకా బాగా చేస్తాడేమో అనుకుని నమ్మి ఓట్లేస్తే మీకున్న పథకాలు పోయి గత ప్రభుత్వంలో అమలు చేసినటువంటి ఏమీ లేకుండా మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మరోమారు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ్ మనోహర్ నాయుడు పిలుపునిచ్చారు. పట్టణంలోని 18వ వార్డులో మంగళవారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డుకు విచ్చేసిన కావటికి పార్టీ నాయకులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. వారందరితో కలిసి ప్రచారాన్ని ప్రారంభించిన కావటి ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రజల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో కూడిన కరపత్రాన్ని పంపిణీ చేశారు. ప్రజల నుండి సానుకూల స్పందన రావడంతో సంక్షేమ పథకాలు ఇలానే కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. అనంతరం కావటి మనోహర్ నాయుడు మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందన్నారు. ఇంటింటికి సంక్షేమం అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఉన్న వాళ్లకు మాత్రమే ఊడిగం చేసిందని, పేదలను పట్టించుకోలేదన్నారు. టీడీపీ నాయకులకు అధికారం తప్ప ప్రజల బాగోగులు అవసరం లేదన్నారు. ఇందుకు కోవిడ్ సమయంలో పట్టణ ప్రజలకు ఏ పార్టీ అండగా నిలిచిందో గుర్తు చేసుకోవాలన్నారు. మహాకూటమి అంటూ ఎన్నికల వేళ తప్పుడు హామీలతో ప్రజల్ని మరోమారు మోసగించేందుకు చంద్రబాబు ఆయనకు వస్తారని, వారి కల్లబొల్లి మాటల్ని ప్రజలు ఎవరూ నమ్మవద్దని సూచించారు. వైఎస్ఆర్సీపీ హయాంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆర్థికంగా అభివృద్ధి చెందారన్నారు. పేదల పక్షాన్ని నిలిచిన జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంను చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకు చిలకలూరిపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, అలాగే ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పట్న పార్టీ అధ్యక్షుడు తలహాఖాన్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు దయ్యావలి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొల్లెదు చిన్న, పార్టీ నాయకులు బండారు జయకుమార్, పార్టీ నాయకులు సైతావలి, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భవితను మార్చే మనోహరన్న యుద్ధం. చిలకలూరిపేటే ఇక సమరానికి సిద్ధం సిద్ధం సిద్ధం. చరిత తిరగరాసే మనోహరన్న సిద్ధం సిద్ధం సిద్ధం. జై 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 మనోహరన్న జై 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 వైఎస్ఆర్సీపీ జై 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 మనోహరన్న జై 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 జగనన్న నీకే జై జై. చిలకలూరిపేట మండలం లింగంగొట్ల గ్రామంలో వేంచేస్తున్న శ్రీ సీతారాముల దేవస్థానం శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా సీతారాముల దేవస్థానం ప్రధాన అర్చకులు ఉదయగిరి శ్రావణ్ కుమార్ ఆచార్యులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల గోత్రనామాలతో పూజలు జరిపించి వడపప్పు పానకం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా ఆ స్వామివారి ఆశీస్సులతో ఆంజనేయ సమేత సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన
దర్శనం సంతోషంగా ఉందన్నారు. ఈ వేడుకల్లో ఆలయ ట్రస్ట్ చైర్మన్ జగన్నాథం, కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గగనదృశ్యం మేఘవర్ణాత్మజం అయం ముహూర్తస్ముహూర్తస్సు. ఈరోజు శ్రీరామ నవమి పండుగ సందర్భంగా మన లింగంగుంట గ్రామంలో పూర్వకాలం దేవాలయము కొన్ని వందల సంవత్సరాల ప్రతిష్ఠ చేయించిన ఈ యొక్క దేవాలయము ఋషుల ద్వారా ప్రతిష్ఠ చేయించిన దేవాలయం ఇది. ఈ యొక్క దేవాలయంలో ప్రతి శ్రీరామనవమికి భక్తుల ద్వారా ఈ యొక్క దేవాలయంలో స్వామివారికి ఆ యొక్క సీతారామస్వామి వారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి చిలకలూరిపేట పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగాయి. భక్తులు వేలాది మంది ఈ వేడుకల్లో పాల్గొని దేవదేవుడు జగన్మాత అయిన సీతారాముల కళ్యాణం తిలకించి సంబరపడ్డారు. పట్టణంలోని టెలిగ్రామ్ కార్యాలయం రేడ్ల బజార్లో వేంచేస్తున్న శ్రీ సీతారాముల దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిపి వివిధ రకాల పూలతో సీతారాముల్ని అందంగా అలంకరించారు. దీప ధూప నైవేద్యాల్ని కళ్యాణ రాముడికి అందించారు. అనంతరం సీతారాముల కళ్యాణం విశిష్టత వివరించి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. సరిగ్గా అభిషేక్ లగ్నంలో జగన్మాత సీత పెళ్లాడాడు రాములూరు. పలువురు దంపతులు, మహిళలు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని కళ్యాణాన్ని జరిపించారు. స్వామివారి కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. కళ్యాణం తిలకించిన భక్తులకు పానకం, పప్పు, బెల్లం ప్రసాదంగా అందించారు. ఈ కార్యక్రమంలో జయరామరెడ్డి, ఆర్టీసీ అంజిరెడ్డి, శంకర్, రామరెడ్డి, వీరారెడ్డి, పెరిరెడ్డి, సూర్యనారాయణ, సాంబయ్య, ఆచిరెడ్డి, శ్రీను, శివారెడ్డి, భవన మంజురెడ్డి, కోటిరెడ్డి, నాగిరెడ్డి, షేపిరెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీతారామ వారి కళ్యాణం సందర్భంగా భక్తులు అశేషంగా పాల్గొని ఇప్పుడే తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కళ్యాణము దిగ్విజయం చేయడానికి సహకరించిన భక్తులందరికీ మా కమిటీ తరఫున నమస్సుమాన్యులు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామస్వామి దేవాలయం, చిలకలూరిపేట, రెడ్ల బజార్. ఈరోజు రాములవారి కళ్యాణ మండపానికి రాములవారి కళ్యాణ మండపంలో రాములవారి కళ్యాణోత్సవం దిగ్విజయంగా బ్రహ్మాండంగా అనేక జంటలతో కూర్చొని ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. దీనిలో భాగంగా భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి యొక్క కృపకు పాత్రులైనారు. అందరికి కూడా వారి రాముల వారి కటాక్షాలతో ముందుకి సుభిక్షంగా జరగాలని కోరుకుంటూ ఆలయ కమిటీ, చిలకలూరిపేట. చిలకలూరిపేట మండలంలోని కావూరు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ సీతారాముల దేవస్థానం, పోలురెడ్డి పాలెంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో ఆలయాల అర్చకులు ఉదయగిరి శ్రావణ్ కుమార్ ఆచార్యులు సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే భక్తులకు వడపప్పు, పానకాన్ని అందజేశారు. 2019లో జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి నేటి వరకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటూ కష్టం అనే మాటను దరిచేరనీయకుండా ప్రతి ఒక్కరిని సొంత బిడ్డల చేరదీస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చిలకలూరిపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు పేర్కొన్నారు. బుధవారం సాగర్ నుండి మంచినీళ్లు చిలకలూరిపేట చెరువులకు వస్తున్న సందర్భంగా కావటి మనోహర్ పార్టీ నాయకులతో కలిసి మంచినీళ్ల చెరువుల్ని సందర్శించారు. ఈ సందర్భంగా కావటి మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు మంచినీళ్లకు ఇబ్బంది పడిన రోజు ఏనాడు లేదని కావటి తెలిపారు. పత్తిపాటి పుల్లారావు మంచినీళ్ల చెరువుల్ని సందర్శించి ఏదో మాట్లాడుతున్నాడే తప్ప అందులో వాస్తవం లేదని కావటి స్పష్టం చేశారు. పుల్లారావు మంత్రిగా ఉన్న హయాంలో పేద ప్రజల మంచినీళ్ల కోసం అనేక ఇబ్బందులు పడ్డారని, 2-3 రోజులకు ఒకసారి కూడా మంచినీళ్లు వదిలిన సందర్భాలు చాలా ఉన్నాయని ఈ సందర్భంగా కావటి తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో మరలా జగనన్న ముఖ్యమంత్రి అవుతారని, చిలకలూరిపేటలో మేము గెలుస్తామని కావటి ధీమా వ్యక్తం చేశారు. అధికారులతో కూడా మాట్లాడి
ఈరోజు మంచినీటిని సాగర్ కాలువ నుంచి మంచినీటి కూడా విడుదల చేయడం కూడా జరిగింది. నిన్నటి నుంచి మంచినీళ్ళు విడుదల చేశాం. ఈ చెరువు నింపేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కూడా మంచినీటి ఎద్దడి లేకుండా, మంచినీటి సమస్య రాకుండా కూడా పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరా చేస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా ఈ చెరువులో ఉన్నటువంటి వాటర్ని మనం ఒకసారి గమనిస్తే వచ్చే నెల 20-30వ తారీఖు వరకు కూడా పట్టణానికి కావాల్సిన మంచినీరు ఈ చెరువులో ఆల్రెడీ నిల్వ ఉంది. కానీ రాబో పరిస్థితుల దృష్ట్యా ఎండలు కూడా విపరీతంగా పెరుగుతాయి, ప్రజల యొక్క వాడకం ఎక్కువ అనేటువంటి ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా పై అధికారులతో కూడా మాట్లాడి మరి మంచినీటి వదిలేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం కూడా జరిగింది. మరి నిన్నటి నుంచి మంచినీటి వదులుతారని చెప్పేసి మరి మాజీ మంత్రివర్యులు పుల్లారావు గారికి తెలిసి హుటాహుటిన అంటే రాజకీయంగా లబ్ధి పొందటం కోసం 2019 దాకా ఈ రాష్ట్రంలో 14 నుంచి 19 దాకా ఈ రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి మంత్రి శాఖ నిర్వహిస్తూ చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గరగా ఉంటూ అప్పటిదాకా చిలకలూరుపేట పట్టణంలో రోజు మార్చి రోజు మంచినీటి ఇచ్చేటువంటి పరిస్థితిని నువ్వు పట్టించుకోకపోగా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలి ప్రజలకి అనేటువంటి ఆలోచన చేయలేకపోవటం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలకి మంచినీటి ఎద్దడి ఉంది. ప్రజలు దాహాన్ని తీర్చలేకపోతున్నాం, ప్రజల అవసరానికి కావాల్సినటువంటి నీరు అందించలేకపోయినటువంటి మాట ఈ 5 సంవత్సరాల నుంచి ఎక్కడైనా ఉందా పుల్లారావు గారు అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు ఏమి వాస్తవమో ఏది అవాస్తవమో మనం చెప్పినంత మాత్రాన వాళ్ళు వాస్తవాల్ని అవాస్తవాలని వాళ్ళు వేరు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. 2019 దగ్గర నుంచి 2024 ఇప్పటి వరకు కూడా చిలకలూరుపేటలో మంచినీటి ఎద్దడి లేదనేది ఇది అక్షర సత్యం, ఇది వాస్తవం. నువ్వు మంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో మంచినీటి సమస్య ఉన్నది. ఒక సంవత్సరం అయితే 2 రోజులకు ఒకసారి కూడా మంచినీటి సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉంది. అది చిలకలూరుపేట ప్రజలకు తెలుసు, ఇది వాస్తవం. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. ఈ నియోజకవర్గంలో నేను గెలవబోతా ఉన్నాను. పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారు గెలవబోతా ఉన్నాడు. ఇది అక్షర సత్యం. చిలకలూరుపేట పుర ప్రజలకు నిత్యం తాగునీరు అందించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందని మున్సిపల్ చైర్మన్ రఫాడి అన్నారు. చిలకలూరుపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా మాట్లాడిన ఆయన ప్రతిరోజు తాగునీరు పుర ప్రజల వినియోగానికి సరఫరా చేశామని, పైప్ల ద్వారా అందరి ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా అందించిన ఘనత కూడా తనకే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులు కావాలనే బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని చైర్మన్ రఫాడి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా విద్యుత్ రజనీ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 2019 నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు కూడా ఎటువంటి నీటికి ఎద్దడి జరగలేదు. ఇది చిలకలూరుపేట ప్రజలకే కాకుండా తెలుగుదేశం వారికి కూడా చెప్తున్నాం. ఎందుకంటే అభూత కల్పనలు చేసి ఏదో చేయాలనుకోవడం పొరపాటు. గత 5 సంవత్సరాల్లో గత సంవత్సరం నీటి ఎద్దడి కలిగితే ప్రత్యేకంగా ఈ సంవత్సరం నీరుని విడుదల చేయించారే తప్పితే ఎక్కడ నీటి ఎద్దడి కలగలేదు. ఇక రెండో విషయానికి వస్తే వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఏదైనా సరే చిలకలూరుపేట పురపాలక సంఘం పరిధిలో చక్కగా జరిగింది. దాన్ని విమర్శించే అధికారం ఎవరికీ లేదు. ఇక మీ అందరికీ తెలిసిన విషయాలే ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇప్పుడు జరిగిన రాజకీయ పరిణామాల్లో జరుగుతున్న విషయాలు మీ అందరికీ తెలుసు. ఎందుకు చెబుతున్నామంటే ఈరోజు
మన యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరలా ప్రభుత్వం కావాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఇక చిలకలూరిపేట పట్టణానికి వస్తే సుమారు 25,000 గృహాలకు లబ్ధి చేకూర్చారు. తెలుగుదేశం వారికి ప్రశ్నిస్తున్నాం, మా పురపాలక సంఘం సభ్యుల తరఫున, మా పార్టీ తరఫున, మా తరఫున మీరు ఇంత లబ్ధి చేకూర్చారా? బహిరంగంగా రావడానికైనా సిద్ధంగా ఉండాం. రెండో విషయానికి వస్తే లబ్ధితో పాటు దాదాపు మన పట్టణంలో ఉన్న వార్డుల్లో సాధ్యమైనంత వరకు ఎక్కడ ఏ మౌలిక సదుపాయాలు అవసరమో అవి మొత్తం చేసిన ఘనత కూడా మా ప్రభుత్వాన్ని. మరి ఈ కార్యక్రమాలతోటి ఈరోజు మా యొక్క చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మనోహర్ నాయుడు గారు గెలవబోతున్నారు. మీరు చరిత్ర మొత్తం ఒకవైపు రాస్తే ఈసారి జరగబోయే చిలకలూరిపేట రణరంగంలో ప్రజల యొక్క సానుభూతితోటి, ప్రజల యొక్క ఆశీస్సులతోటి ఇక్కడ ఈ చిలకలూరిపేట నియోజకవర్గంలో మనోహర్ నాయుడు గారు గెలవటమే కాకుండా రాష్ట్రంలో అద్భుతమైన మెజార్టీతో ప్రభుత్వం రాబోతుంది. ఇది ఎందుకు చెప్పవలసి వస్తుందంటే మీరందరూ కూడా అద్భుత కల్పనలు చేసి ప్రజల్ని మభ్యపెట్టారు కాబట్టి ప్రజలకు జరిగిన విషయాలన్నీ ఒకసారి వివరించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి సిటీ కేబుల్ న్యూస్.